వెల్కమ్ టు కీటాక్స్. తమిళనాడులో కొత్తగా పార్టీ పెట్టిన సినీ హీరో విజయ్ నిర్వహించిన భారీ సభ ఇప్పుడు తమిళనాడులోనే కాదు, సౌత్లోనే కాదు, దేశం మొత్తం పెను కలకలం రేపుతోంది. ఎందుకంటే ఆ సభకు వచ్చిన జనం దృశ్యాలు చూస్తూ ఉంటే కళ్ళు చెదిరిపోతూ ఉంటాయి. పైగా దానికి తోడు సింహం సింగల్గా వస్తుంది అనే డైలాగ్ విజయ్ కొట్టేసరికి ఇప్పుడు ఏపీలో చాలా మంది ఇది ఎక్కడో విన్నామో, అది ఎక్కడ విన్నామో తెలుసు కదా అని మాట్లాడడం కనపడుతుంది. ఏంటి అసలు తమిళనాడులో ఏం జరుగుతోంది, ఆ ఎఫెక్ట్ మన వరకు ఎలా ఉండొచ్చు, ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ చూద్దాం. దిస్ ఈజ్ కీటాక్స్. విజయ్ సినిమా గ్లామర్లో తమిళ ఇండస్ట్రీలో పోల్ పొజిషన్లో ఉన్న హీరో, డౌట్ లేదు. కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆ ఓటు ఎంతవరకు కన్వర్ట్ అవుతుంది అనేది ఒక్కసారి ఫలితం వస్తే కానీ తెలియదు. కానీ విజయ్ సభలకి మాత్రం ఓటెత్తుతున్న జనం చూస్తూ ఉంటే అవునా తమిళనాడులో విజయ్ వేవ్ ఉందా అని ఖచ్చితంగా అనిపించక మాందో. కావాలంటే మీరు చూడండి, ఈ జన సునామీ ఇప్పుడు విజయ్ పార్టీ టీవీకేలోనే కాదు తమిళనాడు మొత్తం ప్రకంపనలు పుట్టిస్తోంది. దానికి తోడు ఏపీ వాళ్ళైతే ఈ జనాన్ని ఆ సభ నిర్వహించిన తీరుని, అంటే మధ్యలో ర్యాంప్ కట్టి అలా నిర్వహించిన తీరుని చూస్తుంటే వైఎస్ఆర్సీపీ ప్రచార సభలు కూడా ఇదే మోడల్లో ఉన్నాయి, ఈ మోడల్ని ఇప్పుడు మిగతా పార్టీలు మిగతా రాష్ట్రాలు ఫాలో అవుతున్నాయి అనే విషయాన్ని కంపారిటివ్గా చెప్పడం, మాట్లాడుకోవడం కనపడుతుంది. దానికి తోడు విజయ్ కొట్టిన డైలాగ్, there will be only one lion, even if it is single, it will be the king of jungle. చూశారుగా, సింహం సింగిల్ గా వస్తుంది అనే డైలాగ్ కూడా జగన్ తరచుగా చెప్పే మాట అయ్యేసరికి ఒకే ఒక్క జగన్ ఇప్పుడు జగన్తో విజయ్ని పోల్చి మాట్లాడడం అనేది సోషల్ మీడియాలో టాప్ ట్రెండ్స్లో ఒకటిగా కనపడుతుంది. అయితే జగన్ అయితే సింగిల్గానే వెళ్ళి భారీ మెజారిటీతో 150 సీట్లకు పైగా గెలిచిన చరిత్ర ఏపీ చూసింది ఆల్రెడీ. అందుకోసమని సింహం సింగిల్గా వస్తుంది అంటే దానికి రిలవెన్స్ ఉన్నట్టు, టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ రోర్ సౌండ్ అనేది దేశమంతా వినపడుతుంది అని అనుకోవచ్చేమో. అయితే సింహం సింగిల్గా వస్తుంది అని చెప్తున్న విజయ్ డైలాగ్ ఎఫెక్ట్ తమిళ రాజకీయాల్లో ఎంతవరకు ఉంటుంది? ఇదే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. కంపేర్ చేసి చూస్తే ఏపీలో జగన్ బలంగా నిలబడడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, ఒక జాతీయ పార్టీని వైఎస్ఆర్సీపీ జగన్ నాయకత్వంలో కూకటి వేళ్లతో పెకలించింది కాంగ్రెస్. మొత్తం కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అంతా జగన్ వైపు షిఫ్ట్ కావటము, యాంటీ టీడీపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వన్ అండ్ ఓన్లీ ఆల్టర్నేటివ్గా వైసీపీ నిలబడ్డము, రిలవెంట్గా ఉండటము, తక్కువలో తక్కువ లీస్ట్ పాయింట్ అనుకుంటే 40% ఓట్లు రావటం, కళ్ళు చెదిరే నెంబర్ రావటం అనేది మనం చూస్తూ ఉన్నాం. మరి తమిళనాడులో సిచ్యువేషన్ ఏంటి? తమిళనాడులో డిఎంకే అధికారంలో ఉంది. అన్నా డిఎంకే జయలలిత మరణం తర్వాత క్రమంగా డిక్లైన్ అవుతూ వస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో చూస్తే. ఇంకో పక్కన బీజేపీ మార్జినల్గా గెయిన్ అవుతూ ఉన్నా కానీ అన్నా డిఎంకే పోగొట్టుకుంటున్న బలంతో పోలిస్తే బీజేపీ గెయిన్ అవుతున్న బలం తక్కువే అని అనిపిస్తూ ఉంది. మరి ఇలాంటి సినారియోలో విజయ్ ఏ పార్టీని కుత్తుక పట్టుకొని నిలబడతాడు అనేది అసలు పాయింట్. సైద్ధాంతిక పరంగా చూసినా, ఓటు బ్యాంక్ పరంగా చూసినా, సభలకు వస్తున్న డెమోగ్రాఫిక్స్ ఎనలైజ్ చేసిన, అంటే ఏ సెక్షన్స్ వస్తున్నారు అని చూసిన విజయ్ పార్టీ టీవీకేకి డిఎంకేకి మధ్య సిమిలారిటీస్ ఎక్కువ ఉన్నాయి. దళిత్, ముస్లిం, డౌన్ ట్రాడన్ పేద వర్గాలన్నీ విజయ్ని ఇప్పుడు సేవియర్గా చూస్తున్నారు అనే మాట వినపడుతోంది. ఇదంతా డిఎంకే ఓటు బ్యాంక్. మరి అధికారంలో ఉన్న డిఎంకేని ఓడించి ఆ మెజారిటీ ఓటు బ్యాంక్ని విజయ్ తీసుకురాగలుగుతారా అనేది పెద్ద క్వశ్చన్. ఎందుకంటే అన్నా డిఎంకే బీజేపీ ఓట్ అనేది ఎంటైర్లీ డిఫరెంట్. మిడిల్ క్లాస్, ఎడ్యుకేటెడ్ సెక్షన్స్, ఆ తర్వాత అప్పర్ క్యాస్ట్ ఓట్ బ్యాంక్ ఇదంతా. మరి వీళ్లలో ఎంతమంది విజయ్ వైపు చూస్తారు అనేది పాయింట్. అంటే విజయ్ ఎఫెక్ట్ ఏ పార్టీ మీద పడుతుంది అనే దాన్ని బట్టి విజయ్కి ఎంత పర్సెంట్ ఓట్లు, ఎన్ని సీట్లు వస్తాయనేది పాయింట్. తర్వాత ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, తమిళనాడులో ఏ పార్టీ అయినా కానీ పొత్తులు లేకుండా గెలిచిన చరిత్ర అసలు ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేదు. ఎందుకంటే ఏ పార్టీకైనా సొంతంగా 25 to 28% మాత్రమే ఉంటుంది. చిన్న చితకా పార్టీలన్నీ 3%, 4% ఓటుతో కలిసి యాడప్ అవుతూ ఉంటాయి. ఇలా యాడ్ అయ్యి కాలం కలిసి వస్తే కనుక ఆ కూటమి గెలుస్తుంది. వేరాజ్ ఏపీలో సొంతంగా ఓటు బ్యాంకుతో గెలిచిన చరిత్ర వైసీపీకి మాత్రమే ఉంటే, మిగతా పార్టీల కాంబినేషన్లో మాత్రమే గెలవగలిగిన స్థితిలో టీడీపీ ఉంటుంది ఎప్పుడు. అంటే పొత్తులు పెట్టుకుంటే మిగతా వాళ్ళు కలిసి వస్తేనే టీడీపీ అధికారంలోకి వస్తుంది ఎప్పుడైనా సరే. యూ కెన్ చెక్ ద హిస్టరీ కదా. మరి ఇలాంటి సిచ్యువేషన్లో జగన్తో విజయ్ని పోల్చొచ్చా అంటే పోల్చలేకపోవచ్చు. ఎన్నికల రిజల్ట్ చూసిన తర్వాత
ఒకవేళ 2019లో జగన్ ఫీట్ని కనుక విజయ్ రిపీట్ చేయగలిగితే ఎస్ ఈ సింహం సింగిల్గా వస్తుంది అనే డైలాగు మాటలోనే కాదు చేతల్లో కూడా ప్రూవ్ అయింది తమిళనాడులో అని అనుకోవచ్చేమో.